హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ బూర్ల నాగేశ్వరరావు గారు రాసిన రుణ విముక్తి అనే కథ. అనగా అనగా ఒక గ్రామంలో రంగనాథం అనే పరమ లోభి ఒకడు ఉండేవాడు. అతడు తన ఇంటి మీద పిచ్చుక వాలినా సహించలేకపోయేవాడు. బోలెడంత కూడబెట్టి కూడా కటిక దరిద్రుడిలా బతికేవాడు. రంగనాథం భార్య చనిపోయింది. తెలివితేటలు లేని కొడుకొకడున్నాడు. రంగనాథం వాడికి గంజినీళ్లు మాత్రమే పెట్టేవాడు. వాడు తిండికి మొహం వాచి కాణీ దొరికితే చాలు మిఠాయి దుకాణానికి పోయి ఏదో ఒకటి కొనుక్కొని తినేవాడు. డబ్బు కూడబెట్టడానికి రంగనాథం ఒక ఉపాయం చేశాడు. అతడు తన ఇంట్లో ఒక మూల గొయ్యి తీసి అందులో ఒక బిందె పాతిపెట్టి దాని మీద పెట్టిన మూతలో డబ్బులు పట్టేటంత సందు మాత్రమే ఉంచి పైకి బిందె జాడ ఏమీ కనబడకుండా చేశాడు. అతడు తనకు వచ్చే డబ్బులో స్వల్పంగా ఖర్చుకుంచుకుని మిగిలింది బిందెలోకి జారవిడిచేవాడు. తండ్రి ఇలా చేయడం కొడుకు ఒకసారి చూశాడు. కానీ డబ్బులను తండ్రి భూమిలో ఎందుకు వేస్తున్నది ఊహించలేకపోయాడు వాడు. ఒకరోజు వాడు తన తండ్రిని, అదేంటి నాన్న, ఇంకో పూటకు నూకలైనా కొనకుండా చిల్లర డబ్బులు భూమిలోకి ఎందుకు జారవిడుస్తున్నావు అని అడిగాడు. రంగనాథం వాడితో, చూడు బాబు, భూమిలో మనకు అప్పు పెట్టిన రుణదాతలున్నారు. వారికి మనం చాలా ఇయ్యవలసి ఉంది. మనం పేదవాళ్ళం కనుక ఒక్కసారిగా అంత ఇచ్చుకోలేం. రోజు కొంచెం కొంచెంగా వారికి ముట్ట చెప్తున్నాను. నేను వేసే ప్రతి చిల్లిగవ్వ వారికి ముడుతుంది అన్నాడు. ఈ మాట కొడుకు నమ్మేసి తన తండ్రి లోభిగా బతకడం ఇందుకే కాబోలు అనుకున్నాడు. వాడికి రుణదాతల మీద కోపం కూడా కలిగింది. వాడు తండ్రితో, వాళ్ల మూలానే కదా మనం కడుపు కట్టుకుంటున్నాం. వాళ్లకు ఇయ్యడం మానేసి మనం 2 పూటలా కడుపు నిండా తింటే సరి అన్నాడు. కొడుకు ధోరణి చూస్తే వాడు తన ప్రయత్నానికి అడ్డం తగిలేటట్టు కనిపించేసరికి వాణ్ణి బెదరగొట్టడానికి, చూడు బాబు, వాళ్ళు సామాన్యులు కారు. ఒక్కరోజు మనం డబ్బులు వేయడం మానినా పెద్ద పెద్ద కత్తులతో వాళ్ళు మనల్ని నరకడానికి వస్తారు అన్నాడు. రంగనాథం కొడుకు బుర్రలో ఈ మాటలు నాటుకున్నాయి. చలికాలంలో ఒక రాత్రి భోజనాల వేళ ఒక బైరాగి వచ్చి, ధర్మదాతలు పట్టెడన్నం ఉంటే పెట్టించండి అయ్యా అంటూ తలుపు తోసుకుని లోపలికొచ్చాడు. అది చూసి రంగనాథానికి పట్టరాని ఆగ్రహం వచ్చి, ఇది మీ తాత కట్టించిన ధర్మసత్రమేం కాదు అని అరిచాడు. బైరాగి బిత్తరపోయి, అయ్యా, భోజన సంగతి దేవుడెరుగు. ఈ రాత్రికి నన్ను వసారాలో పడుకోనియండి. చాలా చలిగా ఉంది. నేను ఈ ఊరికి కొత్తవాణ్ణి అని ప్రాధేయపడ్డాడు. రంగనాథం మరింత మండిపడి, చెప్తుంటే మనిషివి కాదు, నీకు పరిచర్యలు చేయడానికి నేనేమైనా బాకీ ఉన్నానా, వెళ్ళు అంటూ ఆ బైరాగిని మెడపట్టి బయటికి గెంటాడు. నాకు కాకపోతే మరెవరికో బాకీ ఉండడం మూలాన్నే ఇలా పస్తులుంటూ కూడబెడుతున్నావు. నువ్వు సంపాదించిందంతా మరెవడికో దక్కుతుంది. దాన్ని అనుభవించే అర్హత నీకుండదు అన్నాడు బైరాగి. నీలాంటి పాపిష్టి ముఖాలను ఇంట్లోకి రానిస్తే అదే జరగవచ్చు. ఈ రాత్రి బయట చలిలో అఘోరించావంటే నీకు తెలుస్తుంది అనుభవం అన్నాడు రంగనాథం కసిగా. సమయం వస్తే నీకు అదే గతి పడుతుందిలే, మిడిసిపడకు అన్నాడు బైరాగి. లంకంత ఇల్లు ఉండగా నాకెందుకు ఇలా జరుగుతుందిరా? వీధులన్నీ ఉన్నది నీలాంటి వెధవల కోసమేరా అంటూ రంగనాథం దభీమని తలుపు మూశాడు. కొన్నాళ్ల అనంతరం రంగనాథానికి అనుకోకుండా ప్రయాణం తగిలింది. అతను తన కొడుకుతో, ఒరేయ్, ఇల్లు జాగ్రత్త, రోజు వచ్చిన డబ్బులు భూమిలో వేస్తూ ఉండు. నేను 2-3 రోజుల్లో తిరిగొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. రంగనాథం కొడుకు చేతికి అందిన చిల్లర డబ్బులు భూమిలో వేయడం ఇష్టం లేక దానితో యథేచ్ఛగా కొనుక్కొని తిన్నాడు. ఇలా 2 రోజులు గడిచాయి. 3వ రోజు రాత్రి ఒక చిత్రం జరిగింది. అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు కొట్టారు. రంగనాథం కొడుకు నిద్రమొహంతో లేచి వెళ్లి తలుపు తీశాడు. 3 దొంగలు కత్తులు కటార్లతో లోపలికొచ్చారు. కుర్రవాడికి వాళ్ళని చూడగానే తండ్రి ఎప్పుడో చెప్పిన మాట గుర్తుకొచ్చింది. వాళ్ళు తప్పక రుణదాతలై ఉంటారనుకున్నాడు వాడు. తాను 2 రోజులుగా వాళ్ళకి డబ్బు వేయలేదు. వాడు వాళ్లతో, అయ్యా, రుణదాతలు మన్నించండి. డబ్బు చేతికి రానందున 2 రోజులు భూమిలో డబ్బు వేయని మాట నిజమే. మా నాన్న గనక ఇంట్లో ఉంటే
మీ డబ్బు ఎంతో కొంత వేయకుండా నిద్రపోయేవాడు కాదు. ఆయన ఊళ్ళో లేడు. నాకు ఆ పని చేయడం చేత కాలేదు. రేపు మీ డబ్బు మొత్తం అందులో వేస్తాను. ఈసారికి నన్ను వదిలేయండి అన్నాడు. వాడు ఏమంటున్నది వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. కానీ డబ్బు ఎక్కడో తమ కోసం వేస్తున్నట్టు వాళ్ళకు అర్థమైంది. వారిలో ఒకడు కుర్రవాడితో, ఏది మీ నాన్న డబ్బు ఎక్కడ వేస్తున్నాడు? చాలా కాలంగా మాకు డబ్బు చేరలేదే అన్నాడు. రంగనాథం కొడుకు అక్కడ ఉన్న మంచం పక్కకు నెట్టి బిందె పాతిన చోటు దొంగలకు చూపాడు. దొంగలు అక్కడ తవ్వి బిందెను పైకి తీశారు. దాని నిండా మోయలేనంత చిల్లరుంది. దొంగలు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మర్నాడు రంగనాథం ఊరు నుండి తిరిగి వచ్చి బిందె ఉండాల్సిన చోట గొయ్యి చూసి లబోదిబోమన్నాడు. నా బిందె, నా డబ్బు అంటూ బావురుమని ఏడుస్తూ జుట్టు పీక్కున్నాడు. తండ్రి ప్రవర్తన చూసి కొడుకు, అదేంటి నాన్న, మన సొమ్మంతా దొంగలెత్తుకుపోయినట్టు బాధపడుతున్నావు అని అడిగాడు. అయితే తీసి దాచావా అని రంగనాథం కొడుకును అడిగాడు ఆశగా. నువ్వేమీ కంగారు పడకు నాన్న, అది వాళ్ల సొమ్మే గనక వాళ్లను తీసుకుపోనిచ్చాను అన్నాడు కొడుకు. రంగనాథానికి ఒళ్ళు మండిపోయింది. అతను తన కొడుకు గొంతు పట్టుకుని, ఎవర్రా వాళ్ళు, నా సొమ్ము వాళ్ళదిలా అవుతుంది అని అరిచాడు. అదే నాన్న, ఆనాడు నువ్వు చెప్పావు చూడు, ఆ రుణదాతలే వచ్చారు. నేను వాళ్ళను బాగా గుర్తించాను కూడా అంటూ కొడుకు రంగనాథానికి జరిగిందంతా వివరించాడు. ఒరేయ్, బుద్ధి గట్టి తిని నీతో అలా చెప్పాను. ఆ వచ్చింది పచ్చి దొంగలరా. నీ తెలివి తక్కువ మూలాన నా కొంప నిలువునా ఆరింది. ముక్కు మొహము తెలియని వాళ్ళొచ్చి అర్ధరాత్రి తలుపు కొడితే ముద్దున వాడివైతే తలుపు తీస్తావట్రా అన్నాడు రంగనాథం. అవును, తన వల్లే పొరపాటు జరిగింది. ఇంకెప్పుడూ అలా చేయరాదని నిర్ణయించుకున్నాడు రంగనాథం కొడుకు. తనకు జరిగిన అన్యాయం గురించి న్యాయస్థానానికి ఫిర్యాదు చేసినట్టయితే తన డబ్బు గురించి అందరికీ తెలిసిపోతుందని రంగనాథం రాత్రివేళ దొంగలను అన్వేషిస్తూ చుట్టుపట్ల గ్రామాలన్నీ తిరగసాగాడు. అతను ఒక రోజు అర్ధరాత్రి ఇంటికి తిరిగొచ్చి తలుపు కొట్టాడు. లాభం లేకపోయింది. కొడుకును పిలిచాడు. ఎంతగా గొంతు చించుకుని అరిచినా ప్రయోజనం లేకపోయింది. తన కొడుకు మతిమాలిన వాడైనందునే విచారిస్తూ రంగనాథం వీధి తలుపుకు జారగిలబడ్డాడు. చలికి ఒళ్ళు కొంకర్లు పోయింది. తెల్లవార్లు చలికి బిగిసి తెల్లవారగట్ల రంగనాథం కునుకు తీశాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న బైరాగి రంగనాథాన్ని తట్టి లేపి, అయ్యా, లంకంత ఇల్లుండగా ఈ చలిలో ఇలా వీధిలో పడుకున్నావే అని అడిగాడు. ఏం చెప్పమంటావు, ఆనాడు నువ్వన్న మాటలు శాపంలా తగిలాయి. ఒకడికి పెట్టకుండా నేను తినకుండా కూడబెట్టిందంతా దొంగలు దోచుకున్నారు అన్నాడు రంగనాథం. అలా అనుకోవద్దు, వాళ్ళు దొంగలు కారు, రుణదాతలు. రుణ విముక్తి అయినందుకు సంతోషించండి అంటూ బైరాగి సాగిపోయాడు. ఆనాటి నుండి రంగనాథం మారిపోయి తాను తింటూ ఇతరులకింత పెడుతూ సుఖంగా చాలా కాలం జీవించాడు. అదే కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.